వెంకటేశుని పాదాల చెంత కొలువై ఉన్న ఈ ప్రజా ప్రభంజనాన్ని చూస్తూ ఉంటే నా ఈ రెండు కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయా అనిపిస్తున్నాయి. ఒక వ్యక్తికి ఇంత ప్రేమ అభిమానం, గుండెల్లో ఇంత స్థానం ఇచ్చి ఇక్కడ ఉంచుకొని నాంది పలుకుతూ ఆశీర్వచనలు ఇస్తుంది. నేను అన్నయ్య చిరంజీవి గారిని ఈక్వల్గా ప్రేమిస్తాం. ఆయన మీద నాకేం ప్రేమ తగ్గదు, గౌరవం తగ్గదు. పోయినసారి చెప్పినట్టుగా ఆ భగవంతుడి లీల, ఇలా రెండు వైపులు వచ్చాం అంతే. నేను ఊహించలేదు ఇలా చేస్తానని. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అంత తిరిగావు కదా. నాకు తెలిసి మీ అందరికీ మనసులో ఉందని. ప్రజారాజ్యం పార్టీని ముందుకెళ్ళని ఎంతోమంది ఉన్నారు. ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పెట్టాం ప్రజారాజ్యం పార్టీ. దాంట్లో చిరంజీవి గారు విలీనం చేయట్లో నాకు ఎప్పుడు ఆయన తప్పు కనిపించలేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు విలీనం చేయకపోతే పెట్టేస్తామని చెప్పారేమో, కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది.